అస్సలామలైకుం. హాయ్ అండి. ఇక్కడ చూడండి మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చాము. అస్సలామలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేనైతే ఇలాగా ఫస్ట్ టైం అండి కెమెరా ముందరికి వచ్చి హాయ్ చెప్పడం మీకి. నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా మా ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి నేను. ఇంకా బయటికి వచ్చి నేను ఈ నేచర్ అంతా మీకు చూపించాలి అనేసి ఇంకా వీడియో అయితే తీశాను ఇక్కడ. ఇంకా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి చాలాసేపయింది అప్పటికే మేము. ఇంకా అక్కడ నుంచి ఇంకా వెళ్ళే టైంలో అయితే ఈ వీడియో తీశాను నేను. ఇక్కడైతే మా ఇద్దరు తోడికోడళ్ళు అయితే కూర్చోన్నారు. ఇంకా నా బ్యాక్ సైడ్ అయితే క్రికెట్ ఆడుతూ ఉన్నారు పిల్లోళ్ళందరూ అయితే. ఇక్కడైతే మా అత్తయ్య ఇంకా మొక్కలు అయితే చాలా వేశారండి. ఇంకా మందారం చెట్టు ఉంది, కరేపాకు చెట్టు, ఇంకా గోరెంటాకు చెట్టు అయితే ఉంది. ఇంకా మల్లెపూల చెట్టు, ఇంకా కాకరకాయ చెట్టు అయితే ఇంకా చాలా బాగా వచ్చేసిందండి. ఇంకా కాకరకాయలు కూడా చాలా వచ్చాయి ఇంతకుముందు. ఇంకా మా అత్తయ్య మా ఇంటికి కూడా పంపించారు అప్పుడు ఒకసారి అయితే. ఇంకా మళ్ళీ చాలా ఉన్నాయి అనేసి ఇంకా తుంచుకుందామని తుంచుకుంటున్నాము. ఇక్కడ చూడండి మల్లెపూలు కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడక్కడ. ఇంకా కాకరకాయ చెట్టు అయితే ఇలాగుంది మొత్తం అయితే. దీనికి కాకరకాయలు అయితే ఎన్ని వచ్చాయో. ఇంకా నేనైతే ఇక్కడ కాకరకాయలన్నీ అయితే తుంచుకుంటున్నాను. ఇంకా అలాగే అక్కడక్కడ పూలు కూడా వచ్చాయండి. అవి పూలు అయితే తీసుకుంటున్నాను, మల్లెపూలు కూడా. కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కాకరకాయలు అయితే. ఇక్కడైతే మాగిపోయిన నెట్వి కూడా ఉన్నాయి, అది కూడా చెడిపోయినాయి. అవి అయితే తుంచి పడేస్తున్నాను. చాలామందికి కాకరకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు, కానీ మా ఇంట్లో అయితే కాకరకాయ కర్రీ ఇంకా తాలింపు అయితే బాగా తింటామండి మేమైతే. ఇంకా ఇక్కడ మా తోడికోడలు వాళ్ళు కూడా తీసుకోలేదు. ఇంకా అన్నీ అయితే నేనే తీసుకొని వచ్చేసాను కాకరకాయలన్నీ. ఇంకా కర్రీ అయితే చేద్దాం, చాలా రోజులైంది కాకరకాయ కర్రీ చేసి అని. ఇంకా అన్నీ మొత్తం అయితే చాలా అయినాయండి. ఒక కవర్కి అయితే వేసుకొని వచ్చాము మేము. ఇంకా ఇవన్నీ అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా ఈ పాప అయితే ఇంకా మా ఆడపడుచు కూతురండి. ఇంకా మా మరిది అయితే ఇంకా బాయ్ చెప్తున్నారు. మా తోడికోడలకైతే ఈ చెట్టు అంటే చాలా ఇష్టం అంట. చూసేకైతే చాలా బాగా కనిపిస్తాయి అనేసి. ఇక్కడైతే ఇంకా మా మరిది కొడుకండి ఈ బాబు అయితే. ఇంకా మేము వచ్చే దారిలో అయితే ఇంకా స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పిల్లలందరూ అయితే బయటకు వస్తూ ఉన్నారు. ఇంకా నేను ఇంటికి వచ్చే వరకు అయితే మా ఇల్లు ఇలా ఉందండి. ఇంకా మా పిల్లోళ్ళు అయితే వచ్చారు, ఇలాగ బ్యాగులన్నీ పడేశారు. ఇంకా నేను కూడా కుట్టే డ్రెస్సులన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇవి అయితే మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ చేసేసి ఇంకా ఇంట్లో పని అయితే చాలా ఉందండి ఇప్పుడు. ఇంకా డ్రెస్సులు కూడా కుట్టాలి నేను. ఫస్ట్ అయితే ఇంట్లో కొంచెం పని ఉంది, అది చూసుకొని ఇంకా ఆ తర్వాత అయితే వర్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇంకా మా ఆయనకి ఫీవర్ ఉందండి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే సరిగ్గా ఏమీ తినలేదు. అందుకనే నేనే అయితే సగ్గుబియ్యం జావా అయితే చేస్తున్నాను. ఇంకా అక్కడైతే ఇచ్చి పంపిద్దామనేసి. ఇంకా మా ఫర్హాన్ అయితే ఇంకా స్నాక్స్ ఏం లేవనేసి ఇంకా కీరకాయ ఇంకా క్యారెట్ అయితే కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని తింటున్నాడు. ఇంకా వీళ్ళకైతే పాలన్నా వేడి చేసి ఇద్దామనేసి ఇంకా పాలు అయితే వేడి చేసి ఇచ్చేసాను. ఈ కూరగాయలు అయితే ఇంకా మార్నింగ్ అయితే బండిలో వచ్చింటే తీసుకున్నాను నేను. ఈ కాకరకాయలు అయితే ఇప్పుడు తెచ్చినటివి. ఇంకా అన్నీ అయితే ఒక్కొక్క కవర్లో వేసి ఇంకా నీట్గా పెట్టుకుందామనేసి ఇంకా అన్నీ తీసాను నేను. ఈ కాకరకాయలు అయితే కొన్ని పుచ్చిపోయినాయి, అవి అయితే పక్కన తీసి పెట్టేస్తున్నాను. ఇంకా కొన్ని అయితే తీసి పెట్టుకున్నానండి, మంచివి ఉండేటివి అన్నీ అయితే. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే నేను చికెన్తో అయితే ఖైమా బాల్స్ చేసి కుఫ్తా కర్రీ చేశానండి. ఇంకా మా పిల్లోళ్ళు అయితే 2 డేస్ నుంచి అడుగుతున్నారు కుఫ్తా కర్రీ చేయమ్మా అనేసి. ఇంకా నేనైతే కుఫ్తా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా పక్కన అయితే వైట్ రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా వైట్ రైస్ ఇంకా కుఫ్తా కర్రీ అయితే నైట్ డిన్నర్కి. ఇక్కడైతే మా ఫర్హాన్ ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటా ఉన్నాడు. ఇంకా డిన్నర్ అంతా రెడీ అయిపోయాక ఇంకా నేనైతే నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను.
మధ్యాహ్నం నుంచి అయితే నేను ఆపేసాను ఈ పని. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. బాయ్.